టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈరోజు ఆయా దినపత్రికల్లో వచ్చిన ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారాన్ని అయితే విశ్లేషిద్దాం. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. డిఎస్సికి సంబంధించి కూడా నేను నిన్న ఒక వీడియో ఇచ్చాను. అంటే పర్ఫెక్ట్గా ఈ టైంలో ఒక క్యాండిడేట్ సాధారణంగా చేయాల్సినటువంటి పనులు ఏమున్నాయి అందులో ఒకసారి చూడండి. మీరు ఒక ముఖ్యమైన పాయింట్ అయితే దాంట్లో డిస్కస్ చేయడం జరిగింది. ఎందుకు అంటే మీకు డిఎస్సి ఎగ్జామ్లో ఆన్సర్ చేసేటప్పుడు మీరు ఏం చెయ్యాలో నేను చెప్పడం జరిగింది. అదైతే చూడండి. ఈరోజు కూడా కొన్ని కీలకమైన పాయింట్లు ఉన్నాయి దీంట్లో. నేటి నుంచి డిఎస్సి 2.79 లక్షల మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. అదొక వార్త మనకు. అంటే దాదాపు అన్ని పేపర్లలో ఇవాళ డిఎస్సికి సంబంధించి న్యూస్ అయితే మనకు కనబడుతుంది. 8,600 మంది కొత్త టీచర్లు గురుకులాలకు రాబోతున్నారు. 2 రోజుల్లో వెబ్ కౌన్సిలింగ్ అంటూ గురుకుల టీచర్ సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ మనం ఇవాళ చూడొచ్చు. అదేవిధంగా పాలిటెక్నిక్ కళాశాలలకు 247, జూనియర్ కళాశాలకు 1392 మంది త్వరలో జూనియర్ లెక్చరర్ల సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ అంటూ తాజా అప్డేట్ మనం చూడొచ్చు. డిఎల్కి సంబంధించిన తాజా అప్డేట్ ఈరోజు మనకు నేను డిస్కస్ చేస్తాను. నేటి నుంచి డిఎస్సి పరీక్షలు వారికి సంబంధించి పరీక్షకు ముందు ఇలా అంటూ వాళ్ళ ఆంధ్రప్రభ పేపర్లో కొన్ని కీలకమైన పాయింట్స్ ఇచ్చారు. అవి కూడా డిస్కస్ చేద్దాం. డిఎస్సి ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది, దాదాపు అన్ని పేపర్లలో కూడా మీకు డిఎస్సి సంబంధించి బయోమెట్రిక్ అటెండెన్స్ అయితే ఈసారి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అభ్యర్థుల డిమాండ్లపై తర్జన భర్జన గ్రూప్ 2, గ్రూప్ 3 మీద సంబంధించి ఒక డిస్కషన్ అయితే మనకు పేపర్లో కనబడుతుంది. నమస్తే తెలంగాణలో చూద్దాం ఒకసారి మనం. ఇవాళ మనం గమనించినట్టయితే నేటి నుంచి డిఎస్సి 14 జిల్లాలు, 56 పరీక్షా కేంద్రాలు, 15 నిమిషాల ముందే గేట్లు క్లోజ్. ఇది గమనించండి, టైంకి చేరుకోండి. మీరు తొలిసారిగా ఫస్ట్ టైం డిఎస్సి ఎగ్జామ్స్ అనేవి ఆన్లైన్లో కండక్ట్ చేస్తున్నారు కాబట్టి అభ్యర్థులు కూడా మీరు అలర్ట్గా ఉండండి. ఆల్రెడీ మీరు టెట్ ఆన్లైన్లో రాయడం జరిగింది కాబట్టి అదే ప్రాసెస్లో ఉంటుంది. మొత్తం 11,062 పోస్టులు అయితే ఈ డిఎస్సి ద్వారా గవర్నమెంట్ భర్తీ చేయబోతుంది. 2025లో కూడా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని గవర్నమెంట్ ఒక స్పష్టమైన ప్రకటన అయితే ఇవ్వడం జరిగింది. అంటే టీచర్ల భర్తీ అనేది నిరంతరం జరిగే ప్రక్రియగా మనం ఇక్కడ అనుకోవచ్చు. ఆగస్టు 5తో ఇది ప్రాసెస్ అంతా కూడా క్లోజ్ అవుతుంది. దీనికి సంబంధించి మనకు తాజా అప్డేట్స్ ఇక్కడ ఇవ్వడం అని డేట్స్, గణాంకాలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ మీకు తెలిసినాయి. కీలకమైన పాయింట్స్ ఉంటేనే మనం ముందుకు వెళ్దాం. పరీక్షా కేంద్రాలకు ముందుగానే చేరుకోవాలని ఇక్కడ చెప్పడం జరిగింది. ప్రతిరోజు 2 షిఫ్ట్లు ఉంటాయి. 9 నుంచి 11:30 ఒక షిఫ్ట్, సాయంత్రం 2 నుంచి 4:30 ఒక షిఫ్ట్ అయితే మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. పిఈటి పరీక్షను జూలై 18, 26 తేదీల్లో కండక్ట్ చేస్తారు. భాషా పండితులకు జూలై 26, ఆగస్టు 2, 5 తేదీల్లో డిఎస్సి ఉంటుంది. పిఈటీలకు ఆగస్టు 5న, ఎడ్జిటీలకు జూలై 19, 22, 23, 26 ఆగస్టు 1వ తేదీన పరీక్ష ఉంటుంది. స్పెషల్ ఎడ్యుకేషన్కు జూలై 20న నిర్వహిస్తారు అనేది ఇక్కడ మీకైతే కొన్ని డేట్స్ చాలా ఆల్రెడీ షెడ్యూల్ మీకు ఇంతకుముందే ఉంది కాబట్టి నేను కొత్తగా డిస్కస్ చేసేది ఏం లేదు. ఇంకా తర్వాత 6 ఏళ్ల తర్వాత నియామకాలంటూ మరొక సైడ్ హెడ్డింగ్ మనకి ఇక్కడ కనబడుతుంది. ఇవన్నీ కూడా డిఎస్సి బ్యాక్గ్రౌండ్, టెట్ రిజల్ట్స్, ఇవన్నీ హాల్ టికెట్స్ డౌన్లోడ్, ఇదంతా కూడా మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, ఇవన్నీ తెలిసిన విషయాలే. ఇక గురుకుల టీచర్స్కి సంబంధించి 8,600 మంది కొత్త టీచర్లు, గురుకుల విద్యా సంస్థలు మరి కొత్త టీచర్లతో కలకలలాడనున్నాయి. వచ్చే వారంలో ఏకంగా 8,600 మంది విధుల్లో చేరుతారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కొంత పోస్టింగ్లో జాప్యం జరిగింది కానీ ఫాస్ట్గానే ఇప్పుడు సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ అన్నీ కంప్లీట్ అయిపోయి పోస్టింగ్ ఇచ్చేలా యాక్షన్ ప్లాన్ అయితే రెడీ అయిపోయింది. ఒక ఎస్సీ గురుకుల సొసైటీ మినహా మిగతా సొసైటీల్లో బదిలీల ప్రక్రియ కూడా స్పీడ్గా సాగుతుంది. ఈ నెల 20వ తేదీ నాటికి బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం డెడ్లైన్ విధించింది. ఆ లోపు అన్ని కేటగిరీల్లో బదిలీల పూర్తికి చర్యలు వేగవంతమవుతున్నాయి. కొత్తగా రాబోయే గురుకుల టీచర్లకు వెబ్ ఆధారిత కౌన్సిలింగ్ నిర్వహించాలని గురుకుల సొసైటీలు అయితే ఇప్పటికే నిర్ణయించడం జరిగింది. ఈ మేరకు సాఫ్ట్వేర్ అప్డేట్ చేసి ఖాళీల జాబితాను సిద్ధం చేశాయి. ప్రస్తుతం అన్ని సొసైటీల్లో బదిలీల ప్రక్రియ కొనసాగుతుంది. ఎస్సీ, మైనారిటీ, జనరల్ గురుకుల సొసైటీల్లో 2 రోజుల్లో బదిలీలు కంప్లీట్ అవుతాయి. ఇక బీసీ గురుకుల సొసైటీలో శనివారం నాటికైతే ఇవి కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. ఎస్సీ గురుకుల సొసైటీలో పలు కేటగిరీలు పెండింగ్లో ఉండడంతో నిర్దేశించిన తేదీల్లోగా పూర్తయ్యే అవకాశాలపై కొంత అనుమానాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఎస్సీ గురుకుల సొసైటీలో రాత్రింబవళ్ళు ఈ ట్రాన్స్ఫర్స్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇవి పూర్తయిన వెంటనే కొత్త టీచర్లకు వెబ్ ఆధారిత కౌన్సిలింగ్ అయితే నిర్వహించాలని భావిస్తున్నాయి. ఆయా అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన దాదాపు పూర్తయిపోయింది. వెబ్ కౌన్సిలింగ్ ప్రారంభమైన వెంటనే వారికి లాగిన్ ద్వారా మరి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అయితే అవకాశం ఇస్తారు. అన్ని కేటగిరీల టీచర్లకు వెబ్ ఆప్షన్లకు గరిష్టంగా 2 రోజులు టైం ఇవ్వాలని సొసైటీలు అయితే భావిస్తున్నాయి.
ఆ తర్వాత ఆప్షన్ల ఫ్రీజింగ్ అనంతరం పోస్టింగ్ ఉత్తర్వులు కూడా ఆన్లైన్ ద్వారానే మరి ఇవ్వడం అయితే జరుగుతుంది. పోస్టింగ్ ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు లేకుండా పూర్తి ట్రాన్స్పరెంట్గా నిర్వహించాలని, పూర్తిగా మెరిట్ ఆధారంగానే ప్రాధాన్యం ఇవ్వాలని సొసైటీలు నిర్ణయించి వెబ్ కౌన్సిలింగ్ విధానాన్ని ఎంపిక చేసుకున్నట్లు ఇక్కడ అధికారులు అయితే మనకు చెప్తున్నారు. ఇక పాలిటెక్నిక్ కళాశాలకు 247, జూనియర్ కళాశాలకు 1392 మంది మనకు రాబోతున్నారు. ప్రభుత్వ పాలిటెక్నిక్, జూనియర్ కళాశాలలో ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టుల్లో త్వరలో పర్మనెంట్ లెక్చరర్స్ రాబోతున్నారు. ప్రభుత్వం పచ్చ జెండా ఊపితే వచ్చే నెలలో అంటే ఆగస్టులోనే వీరంతా కొత్తగా కొలువుల్లో చేరనున్నారు. మీకు జూనియర్ కళాశాలలో 1392 మంది పోస్టుల భర్తీ ప్రక్రియ లాస్ట్ ఫేజ్లో ఉంది. మెరిట్ లిస్ట్ ఇచ్చారు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది, ఇంటర్వ్యూస్ అయితే ఏం లేవు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత వారికి అపాయింట్మెంట్స్ డైరెక్ట్ పోస్టింగ్స్ ఇచ్చే అవకాశం ఉంది. మరి రీసెంట్ అంటే త్వరలో వీరికి సంబంధించినటువంటి ధృవపత్రాల పరిశీలన మొదలు కానుంది. రాష్ట్రంలో మొత్తం 54 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో 1100 వరకు శాశ్వత అధ్యాపకులు ఉండేవారు. ఏడాది క్రితం కాంట్రాక్ట్ అధ్యాపకులు కొంత రెగ్యులర్ అయ్యారు, 390 మంది రెగ్యులర్ అయ్యారు. దానికి తోడు తాజాగా 2.7 దాదాపు ఇక్కడ 90% శాశ్వత అధ్యాపకులుగా రాబోతున్నారు. అదొకటి మంచి పరిణామము. రాష్ట్రంలో మొత్తం 422 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. అందులో 6008 బోధనా పోస్టులు, 900 మంది రెగ్యులర్ అధ్యాపకులు ఉన్నారు. ప్రిన్సిపాల్ ఉండేవారు. 3500 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులు ఇక్కడ రెగ్యులర్ అయ్యారు. కొత్తగా ఇప్పుడు 1392 క్యాండిడేట్స్ మనకు రాబోతున్నారు. ఇక జస్ట్ 200 ఖాళీలు మాత్రమే ఉంటాయి. వీటికి కూడా నోటిఫికేషన్ ఇస్తారు భవిష్యత్తులో, అది మనం గమనించాల్సింది. ఇక్కడ డిగ్రీ అధ్యాపకులు ఎక్కడ అంటూ మనకు క్వశ్చన్ మార్క్ వస్తుంది. మనకు మొత్తంలో రాష్ట్రంలో 132 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 4098 అధ్యాపకులు అయితే ఉండాలి. వాటిలో 491 మంది అధ్యాపకులు, 24 మంది లైబ్రరీయన్లు, 29 మంది పీడీలు సహా 544 కొలువుల భర్తీకి 2022లో టీజీపీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది, కానీ అప్లికేషన్స్ తీసుకోలేదు. మరి ఏడాదిన్నర అయిపోయింది. తాజాగా ఇప్పుడు టీజీపీఎస్సీ ఏం చేసింది అంటే గవర్నమెంట్కి ప్రభుత్వ అనుమతి కావాలని గవర్నమెంట్కి ఒక లెటర్ రాసింది. ఇది మనకు డెఫినెట్గా ఈ నోటిఫికేషన్ అయితే భవిష్యత్తులో ఎక్సెప్ట్ చేయొచ్చు. మనం అంటే డెఫినెట్గా వస్తుంది, డిఎల్ నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డిగ్రీ కళాశాలలో 1200 మంది రెగ్యులర్ అధ్యాపకులు పనిచేస్తుండగా ఇందులో 331 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులు రెగ్యులర్ అయ్యారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో 2000 మంది వరకు గెస్ట్ ఫ్యాకల్టీ అవసరం అనేది ఇక్కడ మనకు ప్రధానంగా కనిపిస్తుంది. సో డిఎల్ నోటిఫికేషన్కి అయితే ప్రపోజల్స్ వెళ్ళినాయి. అంటే ఆల్రెడీ క్లియరెన్స్ ఉన్నటువంటిది కాబట్టి పెద్ద అవరోధాలు ఏమి ఉండవు, సాంకేతిక అవరోధాలు అయితే ఉండవు. నోటిఫికేషన్ అయితే డెఫినెట్గా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎవరైతే డిఎల్ ఆస్పిరెంట్స్ ఉన్నారో మీ ప్రిపరేషన్కి మెరుగులు దిద్దండి. డెఫినెట్గా తాజా అప్డేట్స్ ఏమైనా కూడా మీకు అందించడం అనేది జరుగుతుంది. ఇక డిఎస్సికి సంబంధించి ఇక్కడ మనకి కొన్ని కీలకమైన పాయింట్స్ ఉన్నాయి చూడండి. ఒకరోజు ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకునేలా ప్లాన్ చేసుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అభ్యర్థులు మరుసటి రోజు ప్రిపరేషన్ కంటే ఎక్కువగా పరీక్షకు హాజరు కావడానికి అవసరమైన వస్తువులను సిద్ధం చేసుకోవాలంటే మీరు ఏం తీసుకెళ్ళాలి, హాల్ టికెట్ కావచ్చు. చివరి నిమిషంలో ఏదైనా మర్చిపోయి హడావుడితో మీరు ఎగ్జామ్ సరిగ్గా రాయకపోతే ఇన్ని రోజులు పడ్డ శ్రమంతా వృధా అయిపోతుంది. కాబట్టి ఏం తీసుకెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అనేది ప్లాన్ చేసుకోండి. 1 డే బిఫోరే మీరు రీచ్ అయ్యేటట్టు చూసుకోండి. అభ్యర్థులు ముందు రోజు రాత్రి బాగా నిద్రపోవాలి. సైకలాజికల్ కూడా ఇది చాలా మీకు రిలాక్స్ ఇస్తుంది. మీరు రాత్రి 12 గంటల వరకు చదవడము లేదా ఎర్లీ మార్నింగ్ మళ్ళీ లేచి మళ్ళీ పుస్తకాలు చదవడము, దీనివల్ల ఏమవుతుంది అంటే మీకు లాభం కంటే నష్టం ఎక్కువ జరిగే అవకాశం ఉంది. మంచి నిద్రతో ప్రశాంతంగా ఉండండి, మీకు చదివినవన్నీ కూడా గుర్తుకొస్తాయి. పరీక్ష రోజున నిర్ణీత సమయానికి ముందే మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి అయితే వెళ్ళండి. తొందరగానే వెళ్ళండి, ఎర్లీ అవర్స్ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాతావరణానికి మీరు అడ్జస్ట్ అయ్యేటట్టుగా మీరు చూసుకోండి. ముందుగా చివరి నిమిషంలో వెళ్ళడము, హడావుడి పడడము, ఇది డెఫినెట్గా మీకు ప్రతికూల ఫలితాలు వస్తాయి. కాబట్టి మీరు పాజిటివ్ రిజల్ట్ రావాలంటే మీరు వీలైనంత ముందుగా వెళ్ళండి. కేటాయించిన స్థలం, కంప్యూటర్ పనితీరును, కంప్యూటర్ సిస్టమ్ను కూడా మీరు అబ్జర్వ్ చేయండి. తర్వాత ఇచ్చిన సూచనల మేరకు ఆన్లైన్ పరీక్ష రాయాలి. ముందుగా ఫస్ట్ మీకు తెలిసిన సమాధానాలను గుర్తించిన తర్వాత మిగిలిన ప్రశ్నలకు సమాధానాలను ఎలిమినేషన్ పద్ధతి ద్వారా అంచనా వేయాలి. ఇది చాలా చాలా ముఖ్యమైన పాయింట్ అండి. ఎప్పుడైనా కానివ్వండి డిఎస్సిలో మీకు ఫస్ట్ నుంచి చివరి క్వశ్చన్ దాకా మీరు ఫాస్ట్గా వెళ్ళాలి. అందులో మీకు 100% తెలిసినటువంటి క్వశ్చన్కి ఫస్ట్ ఆన్సర్ చేసేయండి ఇమ్మీడియట్. తర్వాత సెకండ్ రౌండ్లో మీకు కొంత తెలిసినటువంటి కొంత డౌట్ఫుల్ ఉంటాయి, అవి క్లియర్ చేయండి. థర్డ్ రౌండ్లో మీకు మొత్తం తెలియని వాటికి వెళ్ళండి. ఇక ఎలిమినేషన్ మెథడ్ అంటే మీకు ఒక క్వశ్చన్ మీరు చదివారు, మీకు ఆన్సర్ పర్ఫెక్ట్గా తెలియదు, కానీ మీకు 4 ఆప్షన్స్లో ఏది ఆన్సర్ కాదో మీరు ఐడెంటిఫై చేయండి. ఆ దాన్ని ఎలిమినేట్ చేయండి. మిగిలిన వాటిలో మీకు ఆన్సర్ కోసం ప్రయత్నం చేయండి. దీనికి సంబంధించి ఇంకొక వీడియోని మీకు ఇస్తాను. ఒక తెలియని క్వశ్చన్ కూడా మనం ఆన్సర్ ఎలా చేయాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎన్ని రకాలుగా మనం ఆలోచించాలి క్వశ్చన్కి ఆన్సర్ చేసేటప్పుడు. సో ఇది మీరు పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇక టెట్ మార్కులకు 20% వెయిటేజ్, డిఎస్సి పరీక్షను 80 మార్కులకు కండక్ట్ చేస్తున్నారు. ప్రతి ప్రశ్నకు 1/2 మార్కు
చొప్పున 160 ప్రశ్నలు అయితే ఉంటాయి. సో ఇవి మనకు ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైన పాయింట్స్ అండి. ఇక్కడ ఒక్కో ప్రశ్న అంటే డిఎస్సి పరీక్ష విధానంపై ఒక చిన్న మ్యాటర్ అయితే పేపర్లో ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ మీకు తెలుసు కాబట్టి ఇక్కడ చెప్పడం లేదు. సో ఈరోజు ఉన్నటువంటి తాజా విద్యా ఉద్యోగ సమాచారం ఇది. ఇవన్నీ కూడా మీకు ఇవాళ బయోమెట్రిక్ అటెండెన్స్ ఉంది, ఇది కూడా మీకు చెప్పడం జరిగింది. ఇక గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలకు సంబంధించి కొంత డిస్కషన్ అయితే నడుస్తుంది. మరి గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకుంటుందో మనం వెయిట్ చేద్దాం. అభ్యర్థుల యొక్క ఒపీనియన్స్ని కలెక్ట్ చేస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. గవర్నమెంట్ మరి వాయిదా వేస్తుందా, కండక్ట్ చేస్తుందా, కొంత క్లారిటీ అయితే మరి త్వరలోనే మనకి రాబోతుంది. స్టూడెంట్స్ మాత్రం మీరు ఉన్నాయనుకునే ప్రిపేర్ కండి. గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకుంటే దానికైతే మీరు సిద్ధంగా ఉండండి. సో ఇవి ఈరోజు మనకి ఉన్నటువంటి తాజా విద్యా ఉద్యోగ సమాచారం.